రైతులకు మేలు చేసేలా గత వైఎస్ జగన్ సర్కారు అమలు చేసిన ఉచిత పంటల బీమాకు కూటమి సర్కారు మంగళం పాడింది. రైతుల పాలిట కూటమి సర్కారు గుదిబండగా మారింది. రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించాల్సిందేనని బ్యాంకర్లకు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. పాత వ్యవసాయ బీమానే అమలు చేస్తామన్నారు. ఇక రైతులు పెట్టుబడిలో ఖరీఫ్లో 2%, రబీలో 1.5% ప్రీమియం చెల్లించాలని స్పష్టం చేశారు. రైతులపై భారం పడకుండా రైతుల వాటా కూడా వైఎస్ జగన్ సర్కారే నాడు చెల్లించింది. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు రైతులపై భారం మోపుతూ ప్రీమియం చెల్లించాల్సిందేనని నిబంధన పెట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. అయితే ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఉచిత పంటల బీమాకు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడినట్టయితే స్పష్టమవుతుంది. రైతులు ఖచ్చితంగా తమ వాటా ప్రీమియం చెల్లించాల్సిందే అని చెప్పి బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాత వ్యవసాయ బీమానే అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల నుండి ₹1 కూడా తీసుకోకుండా పూర్తిగా ప్రతి ఒక్క రైతుకి కూడా ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అమలయ్యేలాగా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికి రైతులపై భారం పడేలాగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు రైతులు పెట్టుబడిలో ఖరీఫ్లో 2%, రబీలో 1.5% ప్రీమియం చెల్లించాల్సిందన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగినటువంటి ఎస్ఎల్బిసి సమావేశంలో ఆ బ్యాంకర్లకు స్పష్టం చేశారు. వాస్తవానికి 2023-24 ఖరీఫ్ సీజన్ సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియం ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. దీనివల్ల ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఇదే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో అటు ప్రెస్ మీట్ లా కానీ తన ట్వీట్ల ద్వారా కానీ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలుకు సంబంధించి ముందుగా అడుగు వేయడం లేదు. వాస్తవానికి ఏప్రిల్ మే నెలలో చెల్లించాల్సిన ఉన్నప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఉండడం వల్ల జరగలేదు. తర్వాత జూన్ జూలైలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. సో ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా కూడా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా గతంలో అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదల చేసింది. ఇది జరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకి పరిహారం చెల్లింది. ఇదే విధంగా గత ప్రభుత్వంలో 54 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 7,800 కోట్లు అందించింది. సో ఇప్పుడు ఉచిత పంటల బీమా అన్నది ఇప్పుడు అమలే లేనే పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. బ్యాంకర్లకి చాలా స్పష్టంగా రైతుల నుండి వాళ్ళ ప్రీమియం ని వసూలు చేయాలని ఆదేశించడం అనేది రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.